వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు, ఈ మధ్య మనం మాట్లాడుకున్నాం సందీప్ రెడ్డి వంగ, దీపికా పడుకొనే కాంట్రవర్సీ. ప్రభాస్ కథానాయకుడిగా స్పిరిట్ అనే సినిమాని సందీప్ రెడ్డి వంగ రూపొందించబోవడానికి రెడీ అవుతున్నాడు. సో మనకి తెలిసినటువంటి సమాచారం ప్రకారం జూన్ లేదా జూలై నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూట్లోకి వెళ్ళబోతోంది. ఇందులో కథానాయికగా మొదట దీపికా పడుకొనేని సందీప్ వంగ ఎంచుకున్నాడు. సో ఆ ఇద్దరి కాంబినేషన్ కల్కి తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి నటించబోతున్న సినిమా అనేటువంటి ఆ అంశం ఏదైతే ఉందో అభిమానుల్ని చాలా వాళ్ళ క్యూరియాసిటీని మరింతగా పెంచింది. నిజానికి కల్కిలో వాళ్ళిద్దరూ హీరోయిన్లు అన్నారు, కానీ సినిమాలో చూస్తే ఎక్కడా కూడా వాళ్ళ మధ్య రొమాంటిక్ యాంగిల్ అనేది లేదు. దీపికా పడుకొనే క్యారెక్టర్ వేరేగా ఉంది, అలాగే ప్రభాస్ క్యారెక్టర్ మరో విధంగా ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య ఆ రొమాంటిక్ యాంగిల్ అనేది లేకపోవడంతో ఆ మేరకు మాత్రం అందరూ కూడా డిసప్పాయింట్మెంట్కి గురి చేశారు. కానీ స్పిరిట్ అనేది అలా కాదు. సో వాళ్ళిద్దరూ నిజమైనటువంటి ఒక పెయిర్గా ఆ రొమాంటిక్ యాంగిల్ అనేది ఆ సినిమాలో ఉంది. సో అందుగురించే వాళ్ళు ఆ యాంగిల్ తోటి ఆ ఇద్దరిని కూడా తెర మీద చూస్తూ ఉంటే కన్నులు పడవగా ఉంటుందని చెప్పి వాళ్ళు భావించారు. కానీ దీపికా పడుకొనే ఆ సినిమా నుంచి తప్పుకోవటం ఒక సంచలనాత్మకమైన విషయంగా మారింది, ఒక వివాదాస్పదమైన అంశం కింద మారింది. అది కూడా సందీప్ చేసినటువంటి ఒక ట్వీట్ ద్వారా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆమె ఏవో చాలా కోరికలు కోరింది, అవన్నీ కూడా తీర్చలేక ఆమెని పక్కకు తప్పించాం. కానీ ఆమె కక్ష తీర్చుకోవడం కోసం తన టీము ద్వారా ఆ సినిమా కథని లీక్ చేస్తుంది అన్నట్లుగా సందీప్ వంగ తన ట్వీట్ తోటి బయట ప్రపంచానికి వెల్లడించడం, అది ఇంకొక సంచలనాత్మక విషయంగా మారింది. దీని తర్వాత ఒక సందర్భంలో ఒక ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొన్నటువంటి దీపికా పడుకొనే తాను 8 అవర్స్, ఎందుకంటే తాను ఇప్పుడు ఒక చిన్న పసి బిడ్డకి తల్లిని కాబట్టి తనకి ఆ వర్కింగ్ అవర్స్ అనేది 8 గంటలు లేదా 9 గంటలు అయితే తను పని చేయటానికి సుముఖంగా ఉన్నాను. అంతకంటే అంటే రోజంతా పని చేయాలంటే నాలాంటి వాళ్ళకి కష్టం. సో ఇదేనే పని గంటల విషయంలో కనీసం ఈ పిల్లలను చూసుకోవాల్సినటువంటి మ్యాటర్నిటీ పీరియడ్లో ఉన్నటువంటి ఆ తల్లుల విషయంలో మాత్రం ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ వర్కింగ్ అవర్స్ విషయంలో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఆడవాళ్ళకి కల్పించాలి అని చెప్పేసి ఆమె చెప్పింది. ఇప్పుడు ఆమె అభిప్రాయాన్ని ఆమె ఏదైతే చెప్పిందో దాన్ని సమర్థిస్తూ అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. సయీఫ్ అలీ ఖాన్ దుబాయ్లో జరిగినటువంటి ఒక ఈవెంట్లో తను సమర్థించాడు. ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. అలాగే యువతులైనటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాల్సిన బాధ్యత ఫిలిం మేకర్స్, డైరెక్టర్స్ మీద ఉంది. వాళ్ళు దానికి అనుగుణంగా వాళ్ళకి ఆ సమయాన్ని ఇవ్వాలని చెప్పేసి అతను మాట్లాడాడు. అలాగే అజయ్ దేవగన్ కూడా తన భార్య కాజోల్ సినిమా మా అనే సినిమా ఆ సినిమా ఈవెంట్ సందర్భంగా తను కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇప్పుడు మణిరత్నం, ఒక సీనియర్ డైరెక్టర్, దేశవ్యాప్తంగా పేరు పొందినటువంటి డైరెక్టర్, తను దీపికా పడుకొనేకి సపోర్ట్గా ముందుకు వచ్చాడు. తన సినిమా ఇప్పుడు థగ్ లైఫ్ జూన్ 5వ తేదీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా తను మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఆయనకి ఎదురైనటువంటి ఒక ప్రశ్నకు ఆయన సమాధానంగా దీపికని ఆయన సమర్థించారు. సో దీపిక ఆమె ఏదైతే చెప్పిందో ఆమె అభిప్రాయం 100% కరెక్ట్. ఆమె అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను, ఆమెకి నేను మద్దతు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి నిజంగానే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని గౌరవించాల్సిన బాధ్యత దర్శకుల మీద ఉంది. ఏది కావాలనుకుంటున్నారో దాన్ని సాధించాల్సినటువంటి ఆ వెసులుబాటు కూడా స్త్రీలకు ఇవ్వాలి. సో దీపిక లాంటి ఇప్పుడే ఒక మాతృత్వాన్ని రుచి చూస్తున్నటువంటి ఒక స్త్రీ, ఆమెకి ఖచ్చితంగా ఆ ప్రైవసీ అనేది ఉండాలి. దాన్ని మనం గౌరవించాలి. ఒకవేళ మీకు కనుక అది వర్కౌట్ కాకపోతే వేరే వాళ్ళని చూసుకోండి అని కూడా ఆయన చెప్పాడు.
కానీ వాళ్ళు ఏదైతే డిమాండ్ చేశారో అది డిమాండ్ కాదు, అది న్యాయమైనటువంటి సహేతుకమైనటువంటి కోరిక. వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో దర్శకులు ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పేసి ఆయన తన ఇంటర్వ్యూల ద్వారా చెప్పారు. దీంతో సందీప్ దీపిక కాంట్రవర్సీ ఏదైతే ఉందో అందులో దీపికకు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. మణిరత్నం లాంటి డైరెక్టర్ కూడా దీపిక వైపు నిలబడటం. ఇప్పుడు దీంతో సందీప్ ఈ విషయంలో ఏమైనా ఒంటరివాడైపోతున్నాడా అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. తను ఏదైతే ట్వీట్ చేశాడో, అంటే దీపికని పేరు ప్రస్తావించకుండా సో ఆమె టీం మొత్తాన్ని ఆయన టార్గెట్ చేస్తూ ఆ పిఆర్ టీం చాలా ఘోరంగా బిహేవ్ చేస్తూ ఉంది. తృప్తి దిమ్రేని ఆమె ఇది తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అంతకుముందేమో దీపికని నేను తీసుకున్నప్పుడు చాలా గొప్ప, నేను సృష్టించినటువంటి గొప్ప స్త్రీ పాత్రలో ఇదొకటి అని చెప్పేసి అదే పిఆర్ టీం ప్రచారం చేసింది. కానీ ఆమెను తీసేసి నేను తృప్తి దిమ్రేని తీసుకున్నాక ఆ క్యారెక్టర్లో బోల్డ్నెస్ వచ్చేసింది, ఇది ఏ రేటెడ్ సినిమా స్పిరిట్ అని చెప్పేసి అదే పిఆర్ టీం ప్రచారం చేస్తూ ఉంది. సో ఇదేనా మీ ఫెమినిజం? తృప్తి విషయంలో మీరు ఇలాంటి ధోరణి అనుసరిస్తారా అని చెప్పేసి తను ఫైర్ అయ్యాడు. అయినప్పటికీ కూడా ఇప్పుడు దీపిక ఏం డిమాండ్ చేసింది? ఆమె వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడింది. కానీ ఇక్కడ వర్కింగ్ అవర్స్తో పాటు ఆమె 20-30 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది, ప్రాఫిట్లో షేర్ అడిగింది, అందు గురించి ఆమె తీసేశారు అంటూ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ ఇవన్నీ కూడా ఎవరు అధికారికంగా ధృవీకరించలేదు, ఊహాగానాలు మాత్రంగానే బయట ఉన్నాయి. ఇప్పుడు మణిరత్నం, అజయ్ దేవగన్, కాజోల్, సైఫ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా దీపికకి సపోర్ట్గా రావడంతో సందీప్ మీద ఇప్పుడు విమర్శలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో తనని టార్గెట్గా చేసుకొని, అంటే దీపికని పలచన చేయటం కోసం అతను అలా ట్వీట్ చేయటం కరెక్ట్ కాదు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ మధ్య నిజంగా ఏం జరిగింది ఏంటి అనే విషయం పక్కన పెడితే, నిజంగా ఆ పిఆర్ టీం ఏదైతే ఉందో వాళ్ళు సంయమనంతో వ్యవహరించాల్సి ఉంది. బట్ దీపిక స్పిరిట్ సినిమా నుంచి ఏ కారణం చేత బయటికి వెళ్ళింది అంటే ప్రధానంగా ఈ వర్కింగ్ అవర్స్ దగ్గరే వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లుగా, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తనకి అవైలబుల్ ఉండేటట్లుగా కాల్ షీట్లు ఇవ్వాలని చెప్పేసి సందీప్ వంగ ఆమెకి ఒక ఇది పెట్టినట్టు రిక్వెస్ట్ లేకపోతే ఒక డిమాండ్ లాంటిది పెట్టినట్టు. దీనికి దీపిక నాకు అది అలా చేయటం కుదరదు కదా, ఎందుకంటే నా బిడ్డకి నేను చూసుకోవాలి కదా, ఆలనా పాలన చూసుకోవాలి కదా, కాబట్టి నాకు 8 గంటల వర్కింగ్ అవర్స్ ఇస్తే సో అది నాకు బాగుంటుంది. సో 8 గంటలు మీకు కావాల్సినటువంటి వర్క్ మీరు చేసుకోండి అని చెప్పేసి ఆమె చెప్పిన అది దానికి సందీప్ వంగ ఒప్పుకోకపోవటం వల్లే ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళినట్లుగా ఇప్పుడు మనకు తెలియవస్తూ ఉంది. సో మరి దీనికి ఇప్పుడు ఏదైతే దీపికకి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తూ ఉందో దీనిపై మళ్ళీ సందీప్ వంగ ఏమైనా స్పందిస్తాడా? ఇప్పుడు మణిరత్నం బాహాటంగా దీపికకు మద్దతు పలకటం, ఈ వర్కింగ్ అవర్స్ మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చూస్తూ ఉంటే మరి దీని మీద ఏమన్నా తను స్పందిస్తాడా లేదా అనేది చూద్దాం. సో ఏదేమైనా అంటే ప్రభాస్ ఇట్లాంటి వివాదాలకన్నిటికీ కూడా దూరంగా ఉంటాడు కాబట్టి తన నుంచి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందని చెప్పి మనం ఆశించాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఎప్పుడు కూడా అవుట్ స్పోకెన్ పర్సన్ అయినటువంటి యారోగెంట్ పర్సన్గా ముద్రపడినటువంటి సందీప్ వంగానే మరి మణిరత్నం వ్యాఖ్యల మీద ఏమైనా స్పందిస్తాడో లెట్ us wait and see.